భయ్యా ఇది చిత్తూరు బస్ స్టాండ్ ముందర బేబీ వెల్కమ్ దగ్గర జిలేబీ చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఈ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము, పదండి. ఏమన్నా ఏం తింటాడవా? జిలేబీ. జిలేబియా? ఇక్కడ జిలేబీ ఫేమస్ అని తెలుసా నీకు? అవునా? ఎన్ని రోజుల నుంచి తింటాడవా? చిన్నపేట పోయి తింటాను. అవునా? బాగుంటుందా టేస్ట్? బాగుంటుంది టేస్ట్. అంటే ఎక్కడ మీది? ఏ ఊరు? జ్యూస్ ఫ్యాక్టరీ. జ్యూస్ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి ఇది తినేదానికి వస్తావా? బోరుబడి పోతాను. బోరుబడి దానికి అయిపోయింది ఇంటికి పోతాను. అదే పోతా డైలీ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతావా? బాగుంటుందా టేస్ట్? బాగుంది. మామూలుగా అయినా ఈ రోజు వేసిపోతాను. అవునా? ఓకే ఓకే భయ్య, ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్ గా చిత్తూరు బస్ స్టాండ్ లో బేబీ వెల్కమ్ ఏదైతే ఉందో అక్కడ జిలేబీ ఫేమస్ అన్నమాట. చాలా మందికి తెలుసు. కొంతమంది పాత వాళ్ళు విలేజెస్ నుంచి సరౌండింగ్ చుట్టుపక్కల చాలా మంది వచ్చి ఇక్కడ జిలేబీ తీసుకొని పోతా అంటారు. బయట దొరికే జిలేబీ కంటే ఇక్కడే కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు మనము ఆ షాప్ ఓనర్ దగ్గర అయితే ఉన్నాము. ఈయన జిలేబీ వేస్తున్నాడు అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఏం అడిగి తెలుసుకుందాము. హలో బ్రదర్. ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా అన్నారు? మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి చేస్తాడారా? ఇది మీ జిలేబీ చాలా ఫేమస్ నా. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలంటే బేబీ వెల్కమ్ దగ్గర పోయేసి జిలేబీ తీసుకొని రా అంటారు. ఏందినా అంటే బయట కూడా చాలా షాప్లలో స్వీట్ స్టాల్ లో జిలేబీ దొరుకుతుంది. దానికి దీనికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది బాగా. ఎందుకంటే మా క్వాలిటీ వేరే ఉంటుంది, చేసేది విధానం వేరే ఉంటుంది. అదే ఉంటుంది సపరేట్. మేము చేసేది మా క్వాలిటీనే సపరేట్, అన్ని ఇదిగా ఉంటాయి. మీ క్వాలిటీ అంతా బాగుంటుంది అంటారా? 20 ఏళ్ళ నుంచి సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తాంటారు మీరు? సేమ్ టేస్ట్ మెయింటైన్. ఎందుకు అట్లా? ఎట్లా సాధ్యం మీకు అది? మా వంశకారం వచ్చినది. మీ వంశపారంపరం నుంచి వస్తా? ఎక్కడ వాళ్ళు మీరు మెయిన్ గా? ఇక్కడ కర్నూలు. కర్నూలా? ఓకే. కర్నూలు కూడా ఇదే వ్యాపారం. కర్నూలు కూడా ఇదే వ్యాపారము. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా? ఈ షాప్ లోనే ఉన్నారా? ఆడ ఉంటుంది. ఇక్కడ వచ్చి 18 సంవత్సరాలు. ఇక్కడ వచ్చి 18 సంవత్సరాల నుంచి ఒకే షాప్ రూమ్ లో ఉంటారు మీరు.
జిలేబీ వేస్తారా ఇంకా ఏమైనా వేస్తారా? జిలేబీ ఒకటి వేసేది, బెల్లం జిలేబీ, చక్కెర జిలేబీ బెల్లం జిలేబీ, చక్కెర జిలేబీ. రెండు వేస్తాం. దాని రేట్లు ఎట్లా ఉంటాయినా? అది కేజీ 200 రూపీస్ షుగర్, బెల్లం 240. బెల్లం వచ్చేసి 240. ఏది బాగా టేస్టీగా ఉంటుంది అంటారు? షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బెల్లం తీసుకుంటారు, ఆ. షుగర్ లేని వాళ్ళు షుగర్ తీసుకుపోతారు. అంటే అది షుగర్ టేస్ట్ వేరే. షుగర్ అసలు వాడనే వాడరా? మొత్తం బెల్లంతోనే చేస్తారా? ఓన్లీ బెల్లంతోనే వాడాలి, ఓకే. ఓన్లీ బెల్లమే చేస్తాం. ఏం చెప్తారన్నా ఇప్పుడు మదనపల్లిలో ఉండే జనాలకి? జనాలకి అంతా తెలుసు, అందరికి పాత వాళ్ళం మేము ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాము, అందరికీ తెలుసు కాబట్టి ఈడ వచ్చి తీసుకుపోయి వచ్చి చూడండి, మళ్ళీ టేస్ట్ చూడండి. మరి 20 ఏళ్ళ నుంచి ఉంటాం, అందరికీ తెలిసిన షాపే మనకి. మనకి అన్ని బాగా నీట్గా చేస్తాం, ఫ్రెష్ చేసి అమ్ముతుంటాం దాన్ని. ఫ్రెష్ చేసి అప్పటికప్పుడు అమ్ముతారు. అప్పటికప్పుడే వేసి అమ్మాయి. సరేనా, ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నా. సో అది భయ, ఇప్పుడు ఏంటంటే బేబీ వెల్కమ్ దగ్గర చాలా అంటే చాలా ఫేమస్ జిలేబీ. అంటే ఎవరైనా చెప్పేస్తారు ఇక్కడ జిలేబీ ఆడ దొరుకుతుంది అంటే. సో మీరు ఎప్పుడైనా జిలేబీ టేస్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ చెయ్యని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే ట్రై చేయాల్సిందిగా నేను కోరుకుంటానన్నా. సో ప్రస్తుతం మన వీడియో అయితే ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జిలేబీ చాలా వేడివేడిగా ఉంది. బ్రదర్ ఇప్పుడే వేడివేడిగా తీసి ఇచ్చినాడు. సో ఎమ్మీగా ఉంది, సూపర్ గా ఉంది. జిలేబీ